హలో గాయ్స్, ఇవాళ మా డే 3 ఇన్ స్మోకీ మౌంటైన్స్. మేమైతే మార్నింగ్ లేచి హైకింగ్ కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. సో ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు హైకింగ్ కి వెళ్ళకపోతే ఎలా, అందుకని మేము ఇవాళ అయితే గ్రోటో ఫాల్స్ హైకింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనకి చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో మనం ఇలా కార్ సైడ్స్ కి అలా పార్కింగ్ చేసుకొని వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే స్ట్రైట్ గా గ్రోటో ఫాల్స్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి గ్రోటో ఫాల్స్ కి 3 miles అయితే ఉంటది హైకింగ్. చాలా బాగుంటది. ఒక హాఫ్ డే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఒక్కటేంటంటే మనకి ఇక్కడ బియర్స్ ఎక్కువ ఉంటాయి. స్మోకీ అంటేనే బియర్స్ కదా. సో అందులో ఫారెస్ట్ లోకి వచ్చాము. బియర్స్ అయితే చాలా 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 ఉంటాయి. సో కొంచెం కేర్ఫుల్ గా అయితే ఉండాలి. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను, ఒక్క బియర్ అన్న కనిపిస్తుందా. లైఫ్ లో ఫస్ట్ టైం ఒకసారి బియర్ చూద్దామని అయితే ఎక్సైటెడ్ గా ఉంది. సో ఇక్కడ గ్రోటో ఫాల్స్ హైక్ అనే కాదు, ఇంకా చాలా హైక్స్ అయితే ఉన్నాయి. మనకి ఇలా దారిలో వెళ్తుంటే కనిపిస్తాయి హైక్స్ అన్ని. సో చిన్మే టాప్స్ అని అలా రిమైనింగ్ ఇంకా చాలా ఉన్నాయి. నాకు నేమ్స్ అంతగా గుర్తులేదు. సో కాకపోతే అవన్నీ 5 to 6 miles అయితే ఉన్నాయి హైకింగ్. 1 day పడుతుంది. సో అందుకని మేము గ్రోటో ఫాల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము హైకింగ్ కి. అదైతే 3 miles లో హాఫ్ డే లో అయిపోతుంది. సో అలా వెళ్తుంటే మాకైతే బియర్ కనిపించింది రోడ్డు మీద వెళ్తూ. సో మేమైతే వెహికల్ ఆపేసి అది వెళ్ళేంత వరకు అయితే వెయిట్ చేసాము. సో ఫస్ట్ టైం చూడగానే భయం వేసింది చాలా. తర్వాత హ్యాపీ అనిపించింది లైవ్ లో ఇలా బియర్ ని చూసినందుకు. సో కరెక్ట్ గా హైకింగ్ కి స్టార్ట్ అవుదాం అనే టైంలో రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేమైతే రెయిన్ స్టాప్ అయ్యేంత వరకు వెయిట్ చేసాము. సో రెయిన్ స్టాప్ అవగానే ఇంకా మేము హైకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో అలా కొంచెం దూరం వెళ్ళగానే రిటర్న్ వచ్చే వాళ్ళైతే అక్కడ బియర్స్ ఉన్నాయి ఫాల్స్ దగ్గర, వెళ్ళొద్దు అని చెప్పారనమాట. సో అవి మళ్ళీ అటాక్ చేస్తాయి, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి మేము కూడా రిటర్న్ వచ్చేసాము. సో ఇక్కడైతే వీళ్ళకి బియర్స్ కనపడ్డాయంట, అందుకని వీళ్ళు చూస్తూ ఉన్నారు. నాకైతే ఎక్కడ కనిపించలేదు. జస్ట్ ఒక బియర్ అలా వచ్చి వెళ్ళిపోయింది. వీళ్ళైతే చూస్తూ ఉన్నారు మళ్ళీ వస్తుందేమో అని. సో ఇక్కడే చిన్న చిన్న ఫాల్స్ అలా ఉంటే అలా అంతా చూసుకుంటూ ఉన్నాము. సో ఇక్కడైతే చాలా క్వైట్ గా ఉంది ప్లేస్. ఆ చిన్న వాటర్ ఫాల్ కూడా సౌండ్ చాలా పెద్దగా వినిపిస్తుంది, అంత క్వైట్ గా ఉంది. మేమైతే కొన్ని బిల్డింగ్స్ చూడడానికి టౌన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ బిల్డింగ్స్ అయితే చాలా డిఫరెంట్ గా బిల్డ్ చేశారు. సో ఈ బిల్డింగ్ అయితే మొత్తం రివర్స్ లో పడిపోతున్నట్టుగా బిల్డ్ చేశారు. చాలా యూనిక్ థాట్. చూడగానే అలా ఎలా కట్టారబ్బా అనిపించింది. అలాగే ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ గా. అందులో ఒకటైతే కెమెరా క్లిక్ చేస్తున్నట్టు ఆ బిల్డింగ్ ఆ కెమెరా మీదకి సైడ్ పడిపోతున్నట్టుగా ఉంది కదా. చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఈ బిల్డింగ్స్ అయితే. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నెల్లూరు అమ్మాయి వ్లాగ్స్.